అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన వార్తలను కానీ విశ్లేషించుకున్నట్లయితే మొదటగా ఈనాడు దినపత్రిక, యుద్ధ సన్నద్ధత పెంచుదాం, దాడులను ఎదుర్కోవడంపై అన్ని రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్, సురక్షితంగా ఉండటంలో ప్రజలకు శిక్షణ ఇవ్వండి, రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశం, ప్రధానితో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ, పాక్కు మరో ఆనకట్టు నుంచి నీరు నిలిపివేత, ఇంకో క్షిపణిని పరీక్షించిన దాయాది దేశం, దౌత్య యత్నాలలో ఇరాన్, మేము పాకిస్తాన్ పక్షమే చైనా, సెంట్రల్ హోం శాఖ యుద్ధ సన్నద్ధతను పెంచుదాము, దాడులను ఎదుర్కోవడంపై రాష్ట్రాలలో మాక్ డ్రిల్ నిర్వహించండి. అంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వ్ ఫోర్సు ప్లస్ ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులు అందరితో కలిపి ప్రమాద పరిస్థితుల్లో సురక్షితంగా ఎలా ఉండాలి అనేది ప్రజలకు శిక్షణ ఇవ్వండి అని చెప్పి కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇంకొక ఆనకట్ట నుంచి పాక్కి పూర్తిగా నీళ్లు నిలిపివేయటం జరిగింది. జమ్మూ శివార్లో అల్నూరు వద్ద నిర్మించిన డ్యామ్ నుంచి నీటిని విడుదల నిలిపివేయడంపై పూర్తిగా అక్కడ రాళ్లు తేలటం కూడా జరిగింది. ఉగ్రపోరులో భారత్కు సంపూర్ణ మద్దతు, ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీ. రోజుకి యుద్ధ సన్నాహాలు పెరుగుతూ ఉన్నాయి. పాక్ ఏమో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. ఒకవైపు భయపడుతున్నట్టు నటిస్తూ శాంతికి మేము చర్చలకు సిద్ధమంటూ చెబుతూ ఒకవైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. అదేవిధంగా భారత్ కూడా యథాలాపంగా తమ కార్యకలాపాలని చేసుకుంటూ పోతూ ఉంది. అనేక దేశాల మద్దతు కూడగట్టడంలో భారతదేశం అనేది ముందుందని చెప్పుకోవచ్చు. పంట నష్టానికి తక్షణమే పెట్టుబడి సాయం నేటి సాయంత్రంలోగా అందించాలి. పిడుగుపాటు మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం. ధాన్యం కొనుగోలు చేయలేదనే మాట రాకూడదు. అకాల వర్షాలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పంట నష్టం అనేది తక్షణమే చేయాలి. నేటి సాయంత్రంలోగా ఈ మధ్య అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకి పంట నష్టం అందించాలి. పిడుగుపాటులో మృతి చెందిన కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం చేయాలి. ధాన్యం కొనుగోలు చేయలేదనే మాట రాకూడదు అని చెప్పి ఈ ఒక సమీక్షా సమావేశంలో పాల్గొని అందరికి జిల్లా కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. అంటే ఈ అకాల వర్షాలు జరిగినప్పుడు వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన వాళ్ళకి మంగళవారం సాయంత్రంలోగా, అంటే ఈరోజు సాయంత్రంలోగా పెట్టుబడి సాయం అందించాలి. పిడుగుపాటు కారణంగా చనిపోయిన 10 మంది కుటుంబాలకు తక్షణమే పరిహారం కూడా ఇవ్వాలి. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వాళ్ళకు పరిహారం ఇవ్వాలని చెప్పి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లందరినీ ఆలోచించడం జరిగింది. ఖచ్చితంగా ధాన్యం అంతా కూడా కొనాల్సిందే అని చెప్పడం జరిగింది. 5 లక్షల కొలువులకు కార్యాచరణ, పట్టభద్రులందరికీ నైపుణ్య పరీక్ష, ఫలితాల ఆధారంగా శిక్షణ, వీటి నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ, మంత్రి పులుసు పార్థసారథి. అదేవిధంగా త్వరలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, ఎస్సీ విద్యార్థులకు 25 లక్షలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 25 లక్షలు, బీసీ మైనారిటీలకు 20 లక్షలు, ఈబీసీ కాపులకు 15 లక్షలు అందించేలా ప్రతిపాదనలు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ప్రకారము ఇతర దేశాల్లో చదువుకోవడానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం విద్యార్థులకు అందించేటటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందులో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 25 లక్షల వరకు, బీసీ మైనారిటీకి 20 లక్షల వరకు, ఈబీసీ కాపులకు 15 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ కాపు విద్యార్థులకు అనేక రకాలుగా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇటీవల చూసాం, కొంతమంది విదేశీలో చదివే విద్యార్థులు వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరిచ్చిన అంబేద్కర్ ఈ విద్యా విధానం ద్వారా 10 లక్షల ద్వారా మా కుటుంబం బాగుపడింది. ఒక కుటుంబం బాగుపడిందంటే వాళ్ళ ఇంట్లో 2 తరాలు బాగుపడతారు. అదేవిధంగా ఊరు బాగుపడటానికి కూడా వాళ్ళు ఎంతో ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రసూతి సెలవులకు 2 పిల్లల నిబంధన ఎత్తివేత.
అంటే ఇంతకుముందు ఎంప్లాయీస్ వాళ్ళ ప్రసూతి సెలవులకి 2 పిల్లలు లోపు ఉన్న వాళ్ళకే వర్తించేటట్లు ఒక నిబంధన ఉండేది. 120 రోజుల నుంచి 180 రోజుల వరకు ఈ ప్రసూతి సెలవులు అనేవి ఉండేది. ఇప్పుడు ఆ నిబంధన ఎత్తేసారు. ఎంతమంది పిల్లలైనా కనవచ్చు. కాబట్టి వాళ్ళకి ఎంతమంది పిల్లల్ని కన్నా కూడా వాళ్ళకి ప్రసూతి సెలవులు అనేది మంజూరు చేస్తాం అని చెప్పటం జరిగింది. అదేవిధంగా 63.72 ఎకరాలు సజ్జల కుటుంబంలో కబ్జా. టోటల్గా సజ్జల కుటుంబంలో కబ్జా జరిగిన భూమి 63 ఎకరాల 72 సెంట్లు. అందులో అటవీ భూమి 52 ఎకరాల 40 సెంట్లు. ఆక్రమించిన భూమిలో పండ్ల తోటలకు ప్రభుత్వ రాయితీలు. 8 చోట్ల అటవీ భూముల స్వాహా. రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ కమిటీ నివేదన. ఇతను సకల శాఖ మంత్రిగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. అడ్డు అదుపు లేదు, ఇంకా మాకు శాశ్వత అధికారం అని వాళ్ళు పూర్తిగా నిర్ణయించుకొని వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలకి అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోవడం జరిగింది. ఇప్పుడు 63.72 సెంట్ల ఎకరాల భూమి ఉంటే అందులో అటవీ భూమి 52 ఎకరాల 40 సెంట్లు అయితే ఈ ఆక్రమించిన భూమిలో పండ్ల తోటలు వేయటానికి ఎన్ఆర్జేసీ కింద ఉద్యాన శాఖ సహకరించింది. అంటే ఉద్యాన శాఖలో పండ్ల తోటలకు రాయితీ ఇచ్చేవాళ్ళు. ఆ రాయితీ ప్రభుత్వం తరఫున ఉద్యాన శాఖ అధికారులు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఉద్యాన శాఖ అధికారులు కూడా దీనికి సమానం చెప్పుకోవాలి. పట్టా భూమి ఉన్న వాళ్ళకి రాయితీ ఇచ్చేవాళ్ళు. సాధారణ ప్రజలు మీరు రాయితీ తీసుకోవాలంటే మీరు ఎంత ఇబ్బందులు పెడతారు? భూమి మీదైనా పట్టా పాస్ పుస్తకాలు అవన్నీ ఆన్లైన్ అడంగలు అన్నీ తేవాలని నియమ నిబంధనలని మీరు ఆన్లైన్ ఎంత ఇబ్బంది పెడతారు. కానీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణానికి ఎటువంటి నిబంధనలు లేవు. అటవీ భూముల్లో మీరు సబ్సిడీ ఎలా ఇచ్చారు? కాబట్టి దీనికి మీరు కూడా శిక్షార్హులే. సజ్జల కుటుంబం సభ్యులు ఉద్దేశపూర్వకంగానే అటవీ భూములను ఆక్రమించి పర్యావరణానికి జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగించారని, వన్యప్రాణుల ఆవాసాలను పూర్తిగా ధ్వంసం చేశారని, భూక్షయానికి కారణమయ్యారని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. సజ్జల ఆక్రమణలోని 52.40 సెంట్ల ఎకరాల అటవీ భూముల్ని తక్షణం అటవీ శాఖ స్వాధీనంలోకి తెచ్చి గట్టి రక్షణ కల్పించాలని కూడా కమిటీ నివేదించింది. అటవీ పర్యావరణ చట్టాలను ఉల్లంఘించినందుకు సజ్జల కుటుంబ సభ్యులపై కఠిన శిక్ష తీసుకోవాలని కోరింది. దీని మీద ప్రభుత్వం కమిటీ వేయడం. ఈ కమిటీ అనేది 3 రకాల సిఫారసులు చేసింది. అంటే సజ్జల కుటుంబంలో వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే అటవీ భూములను ఆక్రమించుకొని వన్యప్రాణుల యొక్క నివాసాలను ధ్వంసం చేసి భూక్షయానికి కారణమయ్యారు అని తన ఒక నివేదికలో సూచించడమే కాకుండా ఆక్రమణలో ఉన్న 52.40 సెంటు ఎకరాలని వెంటనే తక్షణమే స్వాధీనం చేసుకొని దీనికి గట్టి రక్షణ కల్పించాలి. ఈ అటవీ పర్యావరణ చట్టాల ప్రకారం వీళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా నివేదికలో పేర్కొనడం జరిగింది. సింహాచలంలో 6 ఇంజనీర్లపై వేటు. గుత్తేదారులు 2 ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు, మరో 4 ఇంజనీర్ల సస్పెన్షన్. ఆలయ ఈవో పైన వేటు. చందనోత్సవ వేళ గోడ కూలిన ఘటనపై త్రిసభ్య కమిటీ సిఫారసు చర్యలకు ఆదేశించిన ప్రభుత్వం. ఈ త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి సిఫారసు మీద చర్యలకు ఆదేశించడం జరిగింది ప్రభుత్వం. ఇప్పుడు టోటల్గా 6 ఇంజనీర్లపై వేటు వేయటం జరిగింది. 2 ఇంజనీర్లు గుత్తేదారులు 2 ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని చేయడం జరిగింది. సింహాచల ఆలయంలో తాత్కాలికంగా అప్పుడు వాళ్ళు పర్మనెంట్గా ఎప్పుడో శాంక్షన్ అయినది పకడ్బందీగా కట్టాల్సినటువంటి గోడ తాత్కాలికంగా ఆగమేఘాల మీద ఎటువంటి పునాది లేకుండా కట్టడం జరిగింది. ఇది కనీసం ఒక 1 నెల రోజుల ముందైనా నిర్మించాలి. అట్లా కాకుండా అప్పటికప్పుడు తాత్కాలికంగా నిర్మించడం వలన ఈ జనాల తాకిడి తట్టుకోలేక గోడ కూలి ఒక 15 మంది చనిపోవటం కూడా జరిగింది. ఇది చాలా 26 మంది చనిపోవడం జరిగింది. ఇది చాలా విచారకరమైన విషయము. దీని మీద ప్రభుత్వం చర్యలకు కూడా ఉపక్రమించింది. అదేవిధంగా నెల్లూరులో తృప్తి క్యాంటీన్ ప్రయోగాత్మకంగా ప్రారంభం. మహిళలను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడంలో మరో ముందడుగు. ఈ మెప్మా ఆధ్వర్యంలో ఈ అనేక మంది మహిళలు కలిసి
ఒక క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో. ఇది 70% మహిళలకు, 25% ఆ సంస్థకు నిర్దేశించడం జరిగింది. ఇటువంటి క్యాంటీన్లు రాష్ట్రంలో మరెన్నో కూడా కొనసాగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ప్రయోగాత్మకంగా తృప్తి క్యాంటీన్ అనే దాన్ని ఏర్పరచడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే లిక్కర్లో బాసులు లాక్. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలదే నాడు రాజ్యం. సూపర్ బాస్ సెటిల్మెంట్లకు వీరే కేర్ ఆఫ్. వీరిద్దరూ గారి నోరు విప్పితే తాడేపల్లి కొంప కొల్లేరే. అందుకే విచారణకు వెళ్లకుండా ఏదో ఒక సాకులు. చివరికి సుప్రీంకోర్టులో కూడా దొరకని ఊరట. ఒకరి ఢిల్లీ సర్వీస్, మరొకరిది సర్పంచ్గా చేసిన చరిత్ర. సీఎం కార్యదర్శి, ఓఎస్డీలుగా డ్యూటీ. జగన్ కోటరీలో కీలకం. అరాచక మద్యం పాలసీలో ఈ ఇద్దరు వరకు వచ్చాగిన దర్యాప్తు. లిక్కర్ కుంభకోణంలో దర్యాప్తు శరవేగంగా జరుగుతుంది. ఈ శరవేగంగా జరిగే దీంట్లో బాసులను కూడా పూర్తిగా లాక్ చేయడం జరిగింది. అంటే ఈ బాసులు చేసినటువంటి సెటిల్మెంట్లన్నింటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళిద్దరే. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిదే, వాళ్ళిద్దరిదే. టోటల్గా సీఎంఓలో హవా వాళ్ళిద్దరిదే. వాళ్ళిద్దరు ఏది చెప్తే అది అంతే. వాళ్ళిద్దరు కానీ నోరు విప్పినట్లయితే తాడేపల్లి కొంప కొల్లేరు కావడం ఖాయం. అందుకే విచారణకు వెళ్లకుండా ఏ ఒక సాకులు చెప్పి తప్పించుకోవడం జరుగుతుంది. వీళ్ళకి సుప్రీంకోర్టులో కూడా ఎటువంటి ముందస్తు బెయిలు ఇవ్వలేదు. వీళ్ళిద్దరు ధనుంజయ రెడ్డి ఏమో ఢిల్లీ సర్వీస్ది, ఈ కృష్ణమోహన్ రెడ్డిదేమో సర్పంచ్గా గెలిచాడు, కానీ ఓఎస్డీగా జగన్మోహన్ రెడ్డికి పర్సనల్గా కార్యదర్శిగా ఉంటూ కీలకంగా వ్యవహరించినట్టు కూడా తెలుస్తున్నది. ఆ హక్కు ఏపీ ప్రభుత్వానికి ఉంది, స్వేచ్ఛగా నడుచుకోవచ్చు. లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సహా ముగ్గురికి షాక్. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ. అరెస్టు నుంచి రక్షణ కూడా తిరస్కృతి. లాయర్ తీరుపై అసహనం. నిర్ణయాధికారం హైకోర్టుదేనని వ్యాఖ్య. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచన. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా. కాబట్టి వీళ్ళిద్దరూ కోర్టు మెట్లు ఎక్కని కోర్టు లేదు, దిగని కోర్టు లేదు. హైకోర్టు కేసారు, తీర్పు రిజర్వ్లో పెట్టింది. ఆ విధంగా సుప్రీంకోర్టు కూడా మాకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అరెస్టు నుంచి మాకు ఉపశమనం కలిగించాలని సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు అనేది దాన్ని తిరస్కరించి చర్య తీసుకునే హక్కు ఏపీ ప్రభుత్వానికి ఉంది, స్వేచ్ఛగా నడుచుకోవచ్చు. లిక్కర్ స్కామ్లో సుప్రీంకోర్టు పూర్తిగా స్పష్టీకరణ చేయడం జరిగింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సహా మొత్తం ముగ్గురికి మంచి షాక్ తగిలినట్టు తెలుస్తున్నది. దీని మీద రాబో రోజుల్లో ఏదైనా జరగవచ్చు. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు. నమస్కారం, ధన్యవాదాలు.